హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కళ్యాణి గౌడ్. ఏంటి డెకరేషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా ఇంట్లో ఈరోజు ఫంక్షన్ అండి, అందువల్ల ఆ డెకరేషన్ చూపిస్తున్నాను. మా సిస్టర్ ఫంక్షన్ అయినా సరే మా జో చూడండి ఎంత ఎంత ఎట్లా కూర్చుందో చూడండి, గున్నలాగా కూర్చుంది. ఇంతేనా ఫంక్షన్ రెడీ అవుదాం లేదా? ఇంకో శారద పిన్ని మస్తు పని చేస్తుంది అనమాట. ఇప్పుడే వీడియో తీస్తాను యూట్యూబ్లో పెట్టడానికి. మా అక్క వాళ్ళు ఇవట ఎప్పుడు వీడియో మా ఇంటి దగ్గరే మా ప్లేస్ చూపిస్తాను. సో మా పెద్దక్కే వాళ్ళ చిన్న అమ్మాయిది పాప పుట్టిందనమాట, 21. సో చిన్న ఫంక్షన్ మా ఇంట్లో చేస్తున్నాము. అంటే అమ్మమ్మ గారింట్లో, తనకి మా అక్కయ్య కూతురికి మా ఇల్లు అంటే అమ్మమ్మ గారింట్లో అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర ప్లేస్ ఉండదు ఎక్కువ, అందువల్ల మా ఇంటి దగ్గరే చేస్తున్నాం. మా ఇల్లు అంతా చూపిస్తాను చూడండి. మా ఇంటి దగ్గరే డెకరేషన్ వాళ్ళు వచ్చి పొద్దున్నే డెకరేషన్ చేస్తున్నారు. మేము అక్క వాళ్ళు ఇప్పుడు కొంతమంది బ్రష్ చేస్తున్నారు, కొంతమంది టీ తాగుతున్నారు. టెంట్ సామాన్లు వచ్చేసి నైటే తీసుకొచ్చి చేశారనమాట. ఇదంతా మా ఇల్లు. చిన్న చిన్న ఫంక్షన్లకు మా ఇల్లు సరిపోద్ది. మేము 7 మెంబర్స్ కాబట్టి మాకు ఫ్రీ అవుతుంది. సో మా అక్క ఇప్పుడే, మా నీరజ అక్క ఇప్పుడే మొహం కడుతుంది. మా జ్యోతి టీ తాగి రిలాక్స్ కూర్చొని సెల్లు పట్టుకుంది. అటువైపు మా సిస్టర్స్ వాళ్ళు ఇంట్లో వర్క్ చేస్తున్నారు. మా పర్ణ ఇంట్లో మొత్తం క్లీనింగ్ చేస్తుంది అన్నమాట, తుడుస్తుంది మొత్తం. సో ఇటువైపు డెకరేషన్ వాళ్ళు, సో వాళ్ళు మా ఊరే అనమాట, మురళి టెంట్ హౌస్. సో వాళ్ళకి డెకరేషన్ అప్పచెప్పినాం అనమాట. వాళ్ళు బెలూన్స్తో డెకరేషన్ సింపుల్గా చేస్తున్నారు. సో తన పేరు జానీ, తన పేరు మా లావణ్య, మా సరస్వక్క, వీళ్ళందరూ తయారుగా అంటే మా త్రేష తయారుగా అమ్మంటే మంచిగా మా అఖిల అవి ఏమది ఇప్పుడు నైట్ వేసుకుంది మెరూన్ కలర్. తన వాళ్ళ పాపది 21 శ్రావణ్ వాళ్ళ పాప అనమాట. సో మొత్తం కంప్లీట్ చేశారు. ఇదే అండి డెకరేషన్, పెద్దగా లేదు, చిన్న మా వరకే కాబట్టి చిన్న డెకరేషన్ అన్నట్టు. వెనక వైపు అటు వాష్రూమ్స్ వస్తాయి, ముందు కని పెట్టామన్నమాట. బెలూన్స్తో సింపుల్గా డెకరేషన్ చేయించాను చూడండి. పాప పేరు మోనిష్క 21 అనమాట. జానీ తన పేరు. మా ఊరే కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి మాట్లాడుతూ వీడియో తీస్తుంటే వాళ్ళు నవ్వుతున్నారు అనమాట. సో బెలూన్స్తో ఒకటే కలర్ బెలూన్స్ తీసుకురమ్మంటే డిఫరెంట్ కలర్ బెలూన్స్ తెచ్చారు మా సిస్టర్ వాళ్ళు. ఆ బెలూన్స్ మేమే తెచ్చుకున్నాము. మేము తెచ్చుకునే బెలూన్స్ని వాళ్ళు సెట్ చేస్తున్నారనమాట. సో అంటే డెకరేషన్ మేము ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వర్క్ పెట్టమని చెప్పామన్నమాట. ఆ చైర్ అని అది బెలూన్స్ మేమే తెచ్చుకుంటూ మీరు సెట్ చేయండి అని చెప్పేసి అనుకున్నాము. టెంట్ సామాన్లు అన్నిటి కలిపి మాట్లాడుకున్నాం అనమాట, మా ఊరే కాబట్టి. సో పైన టెంట్ వేసాము పెద్దది, డావాకాను కొంచెం ఇట్లా సైడ్ దింపేసామన్నమాట. కింద గ్రీన్ మ్యాట్ కొంచెమే వేయించాము. కింద బండలు ఉన్నాయి కదా, సో కొంచెం అక్కడ వరకే అని చాలానే వేయించామన్నమాట. సైడ్ వాళ్ళు కట్టాము, ఎందుకంటే అటువైపు నిమ్మ చెట్టు, పూల చెట్లు ఉంటాయి, గాలిగింటి వస్తుంది అని చెప్పేసి అట్లా కట్టేసాము. సో ఇక డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడు మేము అందరం రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తామండి. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళమన్నారు అయ్యగారు. 21 రోజు ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి, రామాలయం టెంపుల్కి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రదక్షిణ చేసి బొట్టు పెట్టుకొని రమ్మన్నారు అనమాట. సో అందువల్ల ఫస్ట్గా మా ఊరి చిలుకోడు రామాలయం టెంపుల్ అండి ఇది. ఫస్ట్ టెంపుల్కి వచ్చాము, రెడీ అయ్యి అందరము టెంపుల్కి వచ్చాము. ఇక్కడ పాప పేరు మీద అర్చన చేయించి మామూలుగా ప్రసాదం తీసుకొచ్చిన ప్రసాదం దేవుడికి ఇచ్చి పులిహోర దేవుడి కాడ పెట్టి వెళ్ళిపోవచ్చు అనమాట, అంతే సింపుల్. సో మా ఊరు రామాలయం టెంపుల్ చూపిస్తున్నాను. అయితే 21 ఫంక్షను వీడియో చాలా పెద్దగా వచ్చింది, అందువల్ల నేను 3 పార్ట్స్గా విభజించి పెడదామనుకున్నాను. అందువల్ల ఇది ఫస్ట్ ఓన్లీ టెంపుల్కి వెళ్ళింది ఒక ఫస్ట్ పార్ట్ అనమాట, ఇది పార్ట్ 1. సో ఇది మా ఊరు రామాలయం టెంపుల్ అండి. ఇటువైపు హోమం చేయడానికి, ఇటువైపు ఆంజనేయ స్వామి ఉన్నారు, పెద్దగా ఉంటుంది. సో అయ్యగారు పూజ చేసుకొని ఇంటికి వెళ్ళారు. మళ్ళీ మేము వస్తున్నామని ఫోన్ చేస్తే వచ్చారనమాట మా ఊరే. సో ఇటు చూడండి ఆంజనేయ స్వామికి కలర్ అలా అది ఆరెంజ్ కలర్ అది ఉంది కదా స్వామివారికి, అది మేమే వేయించామన్నమాట చెప్పి. చూడండి మా అఖిల
మా పెద్దక్క కూతురు అఖిల, వాళ్ళ హస్బెండ్ శ్రావణ్. తను మమ్మల్ని అందరినీ అక్కనే పిలుస్తాడు. సో ఎందుకంటే మాకంటే చిన్నవాడు కదా, అందువల్ల అందరిని అక్కయ్య అని పిలుస్తాడు అనమాట. అందువల్ల ఫ్రీగా ఉంటాడనమాట. మా జ్యోతి ఎత్తుకొస్తే ఫోటోగ్రాఫర్ని పెట్టారనమాట ఫొటోస్ తీసుకోవడం కోసం. అందుకనే ఫోటోగ్రాఫర్ గుడి దగ్గరికి కూడా వచ్చారు ఫోటోలు తీస్తా అని. మా జ్యోతి ఎత్తుకుంది. శ్రావణ్ అఖిల టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నారు. మా ఊరు రామాలయం టెంపుల్ పెద్దగానే ఉంటుంది. నేనే సెల్ఫీ వీడియో తీస్తున్నాను అనమాట. సో నేనే హాఫ్ శారీ కట్టుకున్నాను. సో ఎంటర్ సార్ చూడండి బాగుంటుంది. ఇక్కడ చూడండి ఆ చెట్టు, చిన్నప్పుడైతే మేము స్కూల్కి వెళ్ళి ఆ చెట్టుకి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ పూస్తాయి కదా, ఆ పూల కోసం వచ్చి మరి ఆ పూలు ఏరుకొని పోయేటోళ్ళం అనమాట. ఇలా సో అయ్యగారు ఫస్ట్ 3 ప్రదక్షిణలు చేయమని చెప్పారు. అందువల్ల ప్రదక్షిణలు స్టార్ట్ చేసాము అందరము. సో ప్రదక్షిణలు స్టార్ట్ అయినాయి. మా వసుమతి, అఖిల, జ్యోతి, అపర్ణ, మా సరస్తక్కయ్య, మా పిన్ని, మా అక్కయ్య వాళ్ళ ఆడబిడ్డలు ఇద్దరు. సో అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మేము చేసిన ప్రదక్షిణలు మా శ్రావణ్ గబగబ నడుస్తుండు, వెనక వీళ్ళు చిన్నగా నడుస్తున్నారు అనేసి నేను మా జ్యోతి మేము అందరం. ఇది 3వ ప్రదక్షిణ అనుకుంటా. మా అమ్మలు కూడా గబగబ నడుస్తుంది. మా పిన్ని వాళ్ళ ఇంటినో పక్కకు ఉన్నారనమాట. వాళ్ళు ప్రదక్షిణ చేయట్లేదు, మేమే చేస్తున్నాం. సో 3 ప్రదక్షిణలు కంప్లీట్ అయ్యాక అయ్యగారు అర్చన చేసి ప్రసాదం గింట పెట్టాక వెళ్ళిపోతాం అనమాట. సో ప్రదక్షిణలు అయిపోయినాయి. నేను హాఫ్ సారీ కట్టుకొని చెవులు మామూలుగా గోల్డ్ తీసేసి వేరే పెట్టాను అనమాట. నేను మామూలు అప్పుడైతే నా హెయిర్ లీవ్ చేస్తాను. ఫంక్షన్స్ అలాంటప్పుడు మాత్రం హెయిర్ తప్పనిసరి లీవ్ చేయను. ఎక్కువ శాతం ఫంక్షన్స్కి శారీ గింట కట్టుకుంటే ఏదంటే హెయిర్ లీవ్ చేయను, అలా స్టెప్ బై స్టెప్ జడేస్తాను అనమాట. బాగుంటుంది నాకు అలానే అని. సో శ్రావణ్ అని మా అమ్మలు చూడు స్పీడ్ నడుచుకుంటూ వచ్చి మా కోసం వెయిట్ చేసి. సో అయిపోయినాయి 3 ప్రదక్షిణలు అయిపోయినాయి. చూడండి గుడి బాగుంటుంది. మా ఊరు రామాలయం గుడి పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా. బతుకమ్మలు కూడా ఇక్కడ గుడి దగ్గరికే తీసుకొచ్చి అందరూ కోలాటం గింట ఆడి బతుకమ్మలు తీసుకెళ్తారు అనమాట. చాలా బాగుంటుంది, చాలా పెద్ద గుడి. చూడండి మా బాబాయి, మా అక్కయ్య వాళ్ళు, మా పెద్దక్క వాళ్ళ ఆడపడుచులు ఇద్దరు వచ్చారు. అందరూ వచ్చి రామాలయం గుడి ఇది. సో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, సో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు వచ్చి సింధూరం ఆంజనేయ స్వామికి వేయించాక అర్చన చేయాలని చెప్పారు. అందరు అయ్యగారు బొట్టు పెడుతున్నారు. సింధూరము బొట్టు పెట్టాక అర్చన గింట చేశాక రామాలయ టెంపుల్ లోనకి వెళ్ళి దేవునికి అక్కడ కూడా అర్చన చేపించి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. అంతే సింపుల్. ब्रह्मकल्पे वैवस्वतन्वन्तरे कलियुगे वृतोपादे जम्बाद्वीपे वरदवर्षे वर्तखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यः प्रदेशे कृष्णागोदावर्योः मध्यमप्रदेशे यावत् भारतदेशं तेलङ्गाना राष्ट्रं दोर्नकल्लपट्टनायं देहे चिलकोडग्रावयं श्रीमन्महाकिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवोत्तमस्य देवता सार्वभौमस्य सृष्टिस्थितिलयकारकस्य श्रीमन्महर्षि सीतारामचन्द्रस्वामी आलय प्रांगण सन्निधस्मर्तमनप्या भारिका चान्द्रमानेन शोभकृतनाम संवत्सरे दक्षिणायनमः पुण्यकाले मार्गशिरमासे रोहिणी नक्षत्रे शुभ नक्षत्रे शुभयोगे शुभकरणे अनुष्ठायां शुभतिथौ श्रीमान् श्रीपतः गोत्रोद्भवस्य गोत्रोद्भवाय. అందరి గోత్రనామాలు ఏంటో చదివారాయ గారు. అసలు అందరి గోత్రనామాలు చెప్తున్నాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. కౌండిన్య మహర్షి గోత్రం గౌడ్స్కి కాబట్టి మేము అందరం అదే గోత్రం చెప్తున్నాం. గోత్రనామాలు చెప్పేటప్పుడు పేర్లు అందరూ ఆలోచించి చెప్తున్నాం. అందరు గోత్రనామాలు చెప్పాక అయ్యగారు దీపం వెలిగేయమన్నారు. సో దీపం వెలిగిస్తుంది మా అఖిల. దీపం గింట వెలిగించి పూలు గింట దేవుని దగ్గర సమర్పించి కొబ్బరికాయలు గింట కొట్టి పులిహోర తీసుకొచ్చాము ఇంటి దగ్గర నుంచి. సో అది దేవుడికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టాలన్నారు. సో వాళ్ళిద్దరితో పూజ స్టార్ట్ చేపిస్తున్నారు. పూజ అయిపోయాక లోన రామాలయం గుళ్ళోకి లోనకి వెళ్తాము. అక్కడ కూడా కొబ్బరికాయ గంట కొట్టాక ఇంటికి వెళ్ళి పాపను ఉయ్యాల ఫంక్షన్ చేస్తామన్నమాట. ఉయ్యాల ఫంక్షన్.
పూజ కంప్లీట్ అయింది. సో లోన టెంపుల్లోకి రామాలయం టెంపుల్లోకి వెళ్తున్నాం అనమాట. ఆంజనేయ స్వామి దగ్గర కంప్లీట్ అయింది. तच्छं व्योरारुणीमहे गातं यज्ञायागातं यज्ञवदये दैवीः स्वस्तिरस्तु नः स्थितिर्भानुषेभ्यः ओर्ध्वं सुसंयता क्रिय सर्वदेवानां भोगो युवदुर्गतां श्रीमन्महाश्री सीतारामचन्द्रस्वामी देवतायै नमो नमः गोकुमाग्रामयामि साक्षात् तदेवं दर्शयामि दीपानन्तरैः शुद्ध आचमनीयं समर्पयामि परुषायनिष्ठायां शुभदितो श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्याः वृद्धस्तो श्रीमन्महासीतारामचंद्र स्वामी संपूर्ण दिव्य करुणा कटाक्षणा योग्यता फलसिद्धिरस्तों तदास्तो तदास्तो तदास्तो. సో మా గోత్రనామాలు అయిపోయాక మేము బయటకు వచ్చాము, కొబ్బరికాయ గింట కొట్టి. సో ఇక వెళ్దామని రెడీ అవుతున్నాం అనమాట. సో మేము బయటికి వెళ్ళిపోయాక ఇంటికి వెళ్ళాక ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ రెడీ అయ్యేటోళ్ళు రెడీ అవుతారు కదా, రెడీ అయ్యి మళ్ళీ ఫంక్షన్కి భోజనాలు వంటలు గింట ప్రిపేర్ చేయాలి. మనిషిని పెట్టారు వంటకి. బట్ మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాక ఫంక్షన్ అడవులు ఉంటుంది, డెకరేషన్ అంత కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. మళ్ళీ శారీస్ మార్చుతారు, మార్చేటోళ్ళు రెడీ అవ్వడం ఇవన్నీ ఉంటాయి అనమాట. సో టెంపుల్లో మాత్రం చాలా ప్రశాంతంగా మంచిగా పీస్ఫుల్గా హ్యాపీగా ఆంజనేయ స్వామి మేము ఆశీస్సులు తీసుకున్నాం. ఆ రాముల వారి ఆశీస్సులు తీసుకొని అర్చన చేయించుకొని పూజ గింట కంప్లీట్ అయ్యాక అందరం ఒక గ్రూప్ ఫోటో దిగి వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఉయ్యాల వేసే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, ఉయ్యాల వేసే ఫంక్షన్ వీడియో. సో జై హనుమాన్, జై శ్రీరామ్, జయ జయ రామ శ్రీరామ. అందరికీ రాముల వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.